అనుకున్నట్లుగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ షోకి రోజు రోజుకి ఆదరణ ఎక్కువవుతుంది. హౌస్ మేట్స్ 14 మంది కొంతమందిని రియాలిటీ షోను అన్ని విధాలుగా ఎంజాయ్ చేస్తుంటే కొందరేమో కాస్త అటు ఇటుగా ఉన్నారు. ప్రస్తుతం జరిగిన 3-4 రోజులు ఏవో చిన్న చిన్న మాటలు తప్ప పెద్దగా గొడవలేమీ జరగలేదు. ఇక బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసేందుకు ఎంతో మంది వెనక్కి తగ్గగా ఫైనల్ గా హౌస్ మేట్స్ గా ఉన్నవారు మాత్రం బిగ్ బాస్ కు ఎంపికయ్యారు. అయితే అసలు వీరు ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసినందుకు ఎంత తీసుకున్నారో అన్నది తెలుసుకోవాలని ఉంటుంది. ఇక పారితోషికాల లెక్క చూస్తే హోస్ట్ గా చూస్తున్న తారక్ భారీగా 7 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలిసింది. కంటెస్టెంట్స్ విషయానికి వస్తే సంపనేష్ బాబు వారానికి 10 లక్షలు, ధన్రాజ్, మమైక్ ఖాన్, శివబాలాజీ, సమీర్, ఆదర్శ్ వారానికి 7.5 లక్షలు, మధుప్రియ, కల్పన, అర్చన 5 లక్షలు, మిగిలిన వారిలో ఒకరు 2, మరొకరు 3, మరొకరు 4 లక్షలు అలా వారానికి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఈ రెమ్యునరేషన్ వారాల లెక్క ఎందుకు అంటే ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది తెలియదు కాబట్టి ఆ వారం వారికి ఆ రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అందుకే కంటెస్టెంట్స్ కు వారాల లెక్క రెమ్యునరేషన్ డీల్ కుదుర్చుకున్నారు. వారం మొత్తం వీరి హంగామా చూసిన శని ఆదివారాల్లో రాబోయే తారక్ ఎపిసోడ్స్ గురించి అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అది పెట్టారు. ఒక్కడు చెప్పండి అయ్యా. అది 2 లెటన్ కింద పెట్టారు. బ్యాచిలర్సా? టెర్రరిస్ట్ లా అన్నట్టు అంటారేంటి సార్? బ్యాచిలర్స్ మాత్రమే సార్. బ్యాచిలర్స్ ఏం పాపం చేశారు సార్? బ్యాచిలర్ లైఫ్ లో ఎంత కిక్ ఉందో ఆర్జీవన్ అడిగాను సార్, తెలుస్తుంది. బ్యాచిలర్స్ అనగానే బేవర్స్ లా చూస్తారంట్రా. ఏడుపు వచ్చేస్తుంది మావా నాకు. నేను ఆ మీనింగ్ తో అనలేదయ్యా. వీడేంటి ఏడుపు తక్కువ యాక్షన్ ఎక్కువ.